తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు ఒక ఫేక్ ప్రచారాన్ని నిర్వహించింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా, తన అనుకూల మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. తప్పుడు ప్రచారం చేసింది సోషల్ మీడియాను ఉపయోగించుకొని. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరికి ఆస్తులు ఇవ్వకుండా, రాజకీయంగా అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు. అందుకే సోదరి షర్మిల రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విభేదించింది, రాజకీయంగా మరొక దారిని ఎంచుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయడం కారణంగానే ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే ఇటీవల వైఎస్ షర్మిల భర్త అనిల్ ఒక ఇంటర్వ్యూలో ఆ అంశం పైన క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు నిజంగా ఆస్తుల విషయంలో, రాజకీయం విషయంలో విభేదాలు ఉన్నాయన్న ప్రశ్నకు అనిల్ ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఆస్తుల విషయంలో, రాజకీయం విషయంలో, పదవుల విషయంలో ఎలాంటి విభేదాలు లేవు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనిల్ ను మత ప్రచారం మానేయాలని కోరిన నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరికను వారు కాదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనతో వారు ఏకీభవించలేదు. ఫలితంగా ఆ విభేదాలు కాస్త రాజకీయ విభేదాలుగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే దూరం పెరిగిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అనిల్ మాటల ద్వారా అర్థమవుతున్నటువంటి అంశం కూడా అదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంతగా ఇబ్బంది పెట్టాలో, ఎంతగా తప్పుడు ప్రచారం చేయాలో, ఎంతగా వ్యక్తిత్వ హననానికి పాల్పడాలో అంతగా పాల్పడ్డారు, అంతగా ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇంత ప్రచారం చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని తమ పైన వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది, వారిని కట్టడి చేయడానికి చట్టం తీసుకురావాలని మాట్లాడుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇంత తప్పుడు ప్రచారం చేసినప్పుడు అది తప్పుడు ప్రచారం అని రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు చేసింది తప్పుడు ప్రచారం అని వైఎస్ షర్మిల భర్త అనిల్ మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా, అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సృష్టి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలను సృష్టించి, ఆ విభేదాలను తీవ్రతరం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత చెల్లినే ఉపయోగించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణమైనటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికైనా, వారి కుటుంబ సభ్యులపైన ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎదుటి వారిపై చేసే తప్పుడు ప్రచారాలు మానుకుంటే ఇంకొకరిని విమర్శించడానికి అవకాశం ఉంటుంది, అర్హత ఉంటుంది. అలా కాదని తెలుగుదేశం పార్టీని తప్పుడు ప్రచారాలు చేసి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని లబ్ధి పొంది ఇప్పుడు మళ్ళీ ఎదుటి వారి పైన, బాధితుల పైన, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై తప్పుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని మాట్లాడడం విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.